కలిసి ఉంటే ఖచ్చితంగా హిందూ ధర్మం అనేది అడిగట్టదు. తరతరాలుగా ఏదైతే ఇతర దేశాలు ఎలాగైతే మోడీ గారు దాన్ని వ్యాప్తి చెందిస్తున్నారో, లేదు మాలాంటి సాధువులు వ్యాప్తి చెందిస్తున్నారో, మనతో కూడా హిందువులందరూ ఐక్యంగా ఉంటే మన హిందూ ధర్మం ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి హిందువుల్లో కులం ఏదైతే ఉందో, గడప లోపల కులం, గడప దాటితే మతం, ఇటువంటి స్లోగన్ తీసుకొచ్చి ఇలాంటి మాతృమూర్తులు ఒక స్వామి వివేకానంద తయారయ్యాడంటే నేను భువనేశ్వర దేవి, అదేవిధంగా ఛత్రపతి శివాజీ తయారయ్యాడంటే ఒక జీజాబాయ్, ఎవరు ఏ స్వామీజీ ఏ భగవంతుడు తీసుకున్న ఒక స్త్రీ వెనకింత ఆదర్శ పురుషులు లేదా వాళ్ళని బెన్నెత్తి తోస్తుండదు. కాబట్టి ఇలాంటి మహిళలందరూ కూడా ఇంటి నుంచే ధర్మాన్ని వాళ్ళ యొక్క పిల్లలకి నూరు పోస్తే అప్పుడే హిందూ ధర్మం నిలబడుతుంది. లేదనుకుంటే ఖచ్చితంగా అడుగుని భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఫ్యాషన్ ఎక్కువగా ఉందంటారా, భక్తి ఎక్కువగా ఉందంటారా? 100% సార్, మీరు చెప్పింది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫ్యాషన్ ఎక్కువగా ఉంది, భక్తి అనేది లేదు. దానికి ఉదాహరణ చూడండి. మన హిందువుల్ని నేను కించపరుస్తున్నానని మీరు అనుకోవద్దు దయచేసి. ఓ హిందువులారా, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను, వాస్తవంగా భావించండి. మిమ్మల్ని ఎవరు విమర్శ, నేను ఒక సాధువునే, మీకు నేను ఒక గురువునే, కానీ విమర్శిస్తే నాకే వస్తుంది. మన హిందుత్వాన్ని మనమే మంట కలుపుకున్నట్టు వాడిని అవుతాను. కాబట్టి నేను విమర్శించే వాస్తవం ఏంటంటే ఫ్యాషన్ అలాగేనండి. ఒక ఉదాహరణ, కార్తీక మాసం వచ్చింది అనుకోండి, చిట్ట చివరి రోజు పోలాల అమావాస్య అని చెప్పి ఉంటుంది. ఆ అమావాస్య రోజు ఒక ఆవిడ 3 ఒత్తులు వెలిగిస్తుంది, ఇంకొక ఆవిడ 300 ఒత్తులు వెలిగిస్తారు. అమ్మ పక్కింటి ఆవిడ 300 వెలిగిస్తుందని చెప్పి మేము 365 ఒత్తులు వెలిగిస్తున్నాం. మీ ఒత్తులు కాదు, మనసులో ఉండాలి, మనసులో ఉండాలి జ్యోతి, మన ఆత్మలో ఉండాలి యొక్క భగవంతు యొక్క నామం. నీ యొక్క ఆత్మ శుద్ధి లేనప్పుడు శరీరం శుద్ధి చేసుకొని నువ్వు గుడికి వెళ్ళి గంటలు కొట్టినట్టు మాత్రాన నీ గోలు భగవంతుడు వినడు. నువ్వు 7 కొండలు ఎక్కెక్కి ఏడ్చుకున్నంత మాత్రాన భగవంతుడు నీ యొక్క కోరికలు తీర్చడు. నిన్ను పుట్టించేవాడేవాడు, నిన్ను సృష్టించేవాడేవాడు, నిన్ను పెంచి పోషించింది వాడు. అట్లాంటప్పుడు నీ తల్లి నిన్ను అలాగైతే కన్నప్పుడు నీకేం కూర కావాలో, నీకేం కావాలో, తేడానికి ఏం పెట్టాలి తల్లికే తెలిసినప్పుడు ఈ సమాజానికి సమస్తకి మూలం ఆ పరమేశ్వరుడు. ఆయనకి తెలియదా నీకేం కావాలో. కాబట్టి ఫ్యాషన్ వదలండి, ఫ్యాషన్ వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి రండి.